జాయిన్ అవుతారు. రైట్, గౌరీ గారితో మీతో స్టార్ట్ చేస్తా. ప్రధానంగా ఇవాళ వ్యాఖ్యలు నిన్న ప్రభాకర్ రెడ్డి మాట్లాడి మళ్ళీ ఇవాళ కూడా రియాక్ట్ అయ్యాడు. దీని మీద కొంత రియాక్షన్ కాంగ్రెస్ వైపు నుంచి సీరియస్గానే రియాక్షన్ కనపడుతుంది. అటు ఒకరికిద్దరు మంత్రులు, అదేవిధంగా పిసిసి చీఫ్, ఇతర విప్పులు, ఎమ్మెల్యేలు చాలామంది రియాక్ట్ అయ్యారు. మేము మొదటి నుంచి చెప్తుందే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడాడు. ఇది ఆయన వ్యక్తిగతం అని అనుకోవట్లేదు, ఇది పార్టీ మాట్లాడిచ్చిన భావిస్తున్నాం అని కూడా వాళ్ళు కామెంట్ చేయటం అన్ని ఈ పరిణామాలు. దాని తర్వాత మళ్ళీ ఆయన నా ఉద్దేశం అది కాదు అనేది సముదాయించి అంటే సరి చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ బట్ దాని మీద కొంచెం సీరియస్గానే రియాక్షన్స్, డిబేట్ కొనసాగుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి గౌరీ గారు? ఇప్పుడు తను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది పబ్లిక్ మీటింగ్ లో డెఫినెట్ గా తను పొలిటికల్ లీడర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారు. నాకు బిల్డర్ కి అంటే డబ్బులు ఇస్తాను రెడీ ఉన్నారు, వాడు కూలగొట్టమంటున్నారు, గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము, ఎమ్మెల్యేస్ తీసుకోమంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. డ్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, వాళ్ళకి ప్రజలు రిజెక్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీని. యూ షుడ్ గివ్ సమ్ టైం. ఎలక్ట్ చేసుకున్నారు, 5 టర్మ్ ఉంది వీళ్ళకు. ఇప్పుడే కూల్చేసామంటే డే 1 నుంచి ఇదే నడుస్తూ ఉంది. వాళ్ళు ఎమ్మెల్యేస్ అంతా వెళ్ళిపోతారు, లేదంటే ఈ గవర్నమెంట్ పడిపోతుంది. ప్రాబ్లీ మైండ్ గేమ్ ఉండొచ్చు, మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. అయినా కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఏ గవర్నమెంట్ కైనా ఇది ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్ చేయడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది వెరీ మనకు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా గవర్నమెంట్ పూర్తి చేస్తామో పడేస్తామో అన్నట్టు చాలా తక్కువ. మన పర్టికులర్ ఇన్ తెలంగాణ స్టేట్ లో ఎప్పుడు చూడలేదు. ఈ కొత్తగా ఇది ఒక స్లోగన్ స్టార్ట్ అయింది, అండ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే డ్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్. ప్రజలు కోరుకుంటున్నారంటే వేరు, ప్రజలు కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మారాలనుకుంటున్నారు, ఇంకోటి అనుకోవడం వేరు. సరే, అది ఎలక్షన్ వరకు వెయిట్ చేయాలి. మీరు అన్నట్టు 5 సంవత్సరాలు సరే, మనకి ఎన్ని కోరికలు ఉన్నా, ఎంత అసంతృప్తి ఉన్నా, అది ప్రజలకు అసంతృప్తి ఉన్నా, లేదు ప్రతిపక్షాలకు అసంతృప్తి ఉన్నా, అది 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సరే, మధ్యలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఏమైనా జరిగితే తప్ప. కానీ అట్లా కాకుండా పర్టికులర్గా వ్యాపార వర్గాలు ఈ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. అవసరమైతే వాళ్ళకు మాకు ఆర్థిక సహాయం కూడా చేస్తామంటున్నారు అనేది కొంత ఒక కొత్త రకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అనాలా, లేదంటే నిజమనాలా, లేదంటే దాన్ని లేదు ఒక పిల్లర్ వదులుదామని అనుకొని వదిలేరా, దాంట్లో మరి రాజకీయంగా ఏం ప్రయోజనం ఉంటుందని ఆశించారో అర్థం కాల. బేసికలీ మైండ్ గేమ్ ఏంటంటే, నిజంగా గవర్నమెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కొంచెం మరి అట్లా కాదు గౌరీ గారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే ఆ రియల్ ఎస్టేట్ బిల్డర్ లేదా ప్రభుత్వానికి ఇస్తే పథకాలు అమలు అయితే ఏమో, ప్రభుత్వానికి కొల్చడానికి బీఆర్ఎస్కి డబ్బులు ఇచ్చే బదులు మార్కెట్ వాళ్ళ బాధ డిఫరెంట్ కదా. రియల్ ఎస్టేట్ వాళ్ళ బాధ ఏంటంటే మార్కెట్ పడిపోయింది, మాకు సేల్ పర్చేజెస్ లేవు, మాకు ఇన్కమ్ లేదు సరిగా, చాలా ఎఫెక్ట్ అవుతుంది గవర్నమెంట్ తోటి అని. గవర్నమెంట్ కి ఎఫెక్ట్ ఏముంది? గవర్నమెంట్ నిజంగా కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని మంచి పనులు టేకప్ చేసింది, అది దాని కౌంటర్ ప్రొడక్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు మన హైడ్రా పెట్టారు. నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇవాళ కూడా, నేను కూడా ఒక ప్లాట్ విషయంలో ఒక మనకి తెలిసిన వాళ్ళ రిలేటివ్ అడిగితే నేను హైడ్రా పంపించాను నేను ఇన్ఫర్మేషన్. ఇది FTL లో వస్తుందా, నిజాంపేట్ లో ఒక ప్రాపర్టీ ఉంది. ఇలాగే చాలా మంది, 1000 మంది ఇప్పుడు ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు హైడ్రా దగ్గర వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు, ఈ ప్రాపర్టీ FTL లో ఉందా, లేకుంటే బఫర్ జోన్ లో ఉందా, అది కొనొచ్చా లేదా అని. దట్స్ వెరీ గుడ్ డిసిషన్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ స్టెప్. ఒక మంచి నాలెడ్జ్ వచ్చింది, చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు దీంతో. కాబట్టి రియల్ ఎస్టేట్ ఉంది, అది స్లంప్ అవుతుంది, కొన్ని రేపు మళ్ళీ పికప్ అయిపోతుంది. దాంట్లో ఇదే. కానీ ఒక గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కానీ, ఒక గవర్నమెంట్ కూలగొట్టడం అన్నట్టు మాత్రం దిస్ ఇస్ నాట్ కరెక్ట్. డెమోక్రసీలో ఇది మంచి పద్ధతి కాదు. రైట్, అల్జాబర్ గారు.